దేవుని సన్నిధికి ఎలా రావాలి అని అంటే మనుష్యుల మాటలు కాదు, వాట్ ద బైబిల్ సేస్. ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను. మనకు ఒక మ్యాండేటరీ గ్రంథం ఉందండి. వీ హ్యావ్ ద వర్డ్. ఆయన పరిశుద్ధ స్థలములో నిలవడానికి వచ్చినప్పుడు ఎలా రావాలి? 4వ వచనం, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులను. మొదటి మాటగా గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధికి నీవైనా, నేనైనా, నీ కుటుంబమైనా, నా కుటుంబమైనా, మనమందరము ఎలా రావాలంటే శుద్ధమైన హృదయంతో రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రోగం ఒకటి ఉంటుంది లోపల, ఎక్స్రేలకి కూడా దొరకని రోగం ఒకటి ఉంటుంది లోపల, ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్లకు కూడా దొరకని ఇంకొక రోగం ఉంటుంది లోపల. అదే ఏమిటనంటే వార్వలేని గుణం. అది ఎక్కడ కనపడదు? ఏ స్కానింగ్ కనపడదు. దేవుని మందిరంలో ఉంటున్నావు, ఇక చాలు. ఇలాంటి బుద్ధి ఇక చాలు, ఇలాంటి స్వభావం ఇక చాలు. స్టాప్ దిస్ కైండ్ ఆఫ్ నేచర్, స్టాప్ దిస్ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్. అసూయలు, ఈర్ష్యలు, వార్వలేనటువంటి గుణం పెట్టుకొని దేవుని మందిరానికి వచ్చి కూర్చుంటే అట్టి వారిని చూచి దేవుడు ఏ మాత్రము సంతోషించడు.